అసలు భూమి మీద ఉన్న మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారనేది ముందు మీకు చెప్పాలి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి, ఎవరా ఒకడు? ఆదాము. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, అంటే భూమి మీద ఉన్న నరులందరూ ఎవరిలో నుంచి వచ్చారు అని బైబిల్ చెబుతుంది? ఆదామైనప్పుడు ఆదాము నుంచి వచ్చినవాడే కదా యోబు. ఏమండి, ఆదాము లేకుండా, ఆదాము రాకుండా యోబు వస్తాడా? లేడు కదా. ఆదాము లేకపోతే యోబు లేడు. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. యోబు, అబ్రహాము, దావీదు అందరూ ఆదాము నుంచే వచ్చారు. అంటే యోబుతో సహా అందరూ ఆదాము నుంచి వస్తే మీరెక్కడి నుంచి వచ్చారు? మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? మన తండ్రులు కన్నారు, వారిని వారి తండ్రులు కన్నారు, వారిని వారి తండ్రులు కన్నారు, వారిని ఇలాగ వారి తండ్రులు 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 వెనక్కి వెళ్ళిపోతే మనమంతా ఆదాము గర్భం దగ్గరికే వెళ్ళిపోవాలి. మనమంతా ఆదాము దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఒకని నుంచే వచ్చిన వాళ్ళం మనమంతా. ఈరోజు అర్థం కాక, జ్ఞానం తెలియక నీదొక కులం, నీదొక కులం, నాదొక కులం, నాదొక ప్రాంతం, నాదొక భాష నీరు కొట్టుకు చచ్చిపోతున్నారండి. నిజానికి నిన్ను కన్న తల్లి, నన్ను కన్న తల్లి ఒకతేనయ్యా. నిన్ను కన్న తండ్రి, నన్ను కన్న తండ్రి ఒకడే. ఆయనే ప్రారంభ మానవుడు. ఒకరి నుంచి వచ్చిన మనమంతా మహాజ్ఞానం అర్థం కాక ఈరోజు ఒకరినొకరు కరుచుకుంటున్నాం. కులాల పేరట, భాషల పేరట, ప్రాంతాల పేరట, రాష్ట్రాల పేరట, దేశాల పేరట చంపుకుంటున్నాం. మహాజ్ఞానం అర్థం కాక దేవుడు చెబుతున్నాడు మనుషులతో. ఏమని చెప్తున్నాడో తెలుసా? మనమంతా ఒకరి నుంచి వచ్చాము. ఆ ఒక్కరేడైన ఆదాములో మనమందరము ఉన్నాము. ఎందుకంటే ఆయనలో నుంచి కదా వచ్చిన వారం మనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు ఎవరు? మీరు బిడ్డలు, పిల్లలరా. భూమి మీద ప్రతి మనిషి, నమ్మినవాడు కానివ్వండి, నమ్మనవాడు కానివ్వండి, ఎవరైనా ఈరోజు మనిషి అని ఎవరినైతే మనం పిలుస్తున్నామో, మానవ ఆకారంతో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని కుమారుడు, దేవునికి పుట్టినవాడు. అంటే మనమందరం ఎవరికి పుట్టాం? దేవునికి పుట్టాము. సాక్షాత్తు దేవునికి పుట్టిన వాళ్ళము. ఏమండి, నిజంగా ఈ సంగతి మనుష్యులకు అర్థం కావటం లేదండి. పనికిరాని దుష్టులు, దుర్మార్గులు సమాజంలో చేరి మనుషులను విడగొట్టి, బ్రిటిష్ వాడు విడగొట్టాడంటాడు. బ్రిటిష్ వాడు విడగొట్టింది. ఈరోజు సమాజాన్ని బ్రిటిష్ వాడు పోయి చాలా కాలం అయింది, 75 సంవత్సరాలు అయింది వాడు పోయి, ఆ తెల్లవాడు. మరి ఇప్పుడు నల్లవాళ్ళు మనోళ్ళు, భారతీయులు అని చెబుతున్న వాళ్ళు ఈరోజు కులాల పేరట మిమ్మల్ని అందరూ విడగొట్టడం లేదా? కొన్ని రాయితీలు కొన్ని కులాల వారికే, కొన్ని రాయితీలు కొందరికి మాత్రమే, కొన్ని ప్రభుత్వం ఇచ్చే గొప్ప గొప్ప అవకాశాలు కొద్ది మందికి మాత్రమే. ఎందుకంటే